హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ విప్పినాయి. కలర్ అయితే చాలా బాగున్నాయి. బరువుకి ఫ్లవరు వాలిపోతుంది. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ వెయిట్ ఉంటాయి, బరువు కొన్నిలా వాలిపోతూ ఉంటాయి. అందంగా ఉన్నాయని కొయ్యటం లేదు, చాలా బాగున్నాయి కలర్. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి. ఇక్కడైతే మిడిల్లో చాలా పెద్ద ఫ్లవర్ వచ్చింది. బర్డ్స్ అరుస్తున్నాయి. ఇక్కడ చిన్న గూడు కట్టుకున్నాయి. ఎర్లీ మార్నింగే లేస్తున్నాయి. ఇక్కడ కొన్ని లెమన్ ఎల్లో మ్యారీగోల్డ్ ఫ్లవర్స్. ఇవి ఇంకా చాలా పెద్ద ఫ్లవర్స్ విప్పుతాయి. కొన్ని మందారం ఫ్లవర్స్, పింక్ మందారం. డైలీ 1-2 వస్తున్నాయి. ఈ నాటు మందారాలు చాలా బాగా వస్తాయి, డైలీ వస్తాయి. హైబ్రిడ్ అయితే వారానికి 2 డేస్కి అలా వస్తున్నాయి. చాలా పెద్ద ఫ్లవర్స్ వస్తున్నాయి హైబ్రిడ్. బేబీ పింక్. కొన్ని వైట్ మందారం, ఇవి కూడా నాటు మందారాలు, డైలీ వస్తాయి. చాలా బాగున్నాయి వైట్ మందారం ఫ్లవర్స్. ఆనియన్ మందారం, ఆనియన్ కలర్లో ఉందని అలా పిలుస్తాను ఈ మందారాన్ని. 2 కలర్స్తో చాలా బాగుంటాయి. ముద్ద మందారం, ఇవి ముందు రోజు మొగ్గలకు వస్తే విప్పట్లేదు, చెట్టుకే విప్పాలి. చాలా బాగున్నాయి. రెడ్ మందారం, ఈరోజు కొన్ని రెడ్ మందారం ఫ్లవర్స్ విప్పినాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. ఈ ప్లాంట్ చాలా పెద్దదవుతుంది, డైలీ వస్తాయి. ఇక్కడ వైట్ ఫ్లవర్స్ దగ్గర కొన్ని సీడ్స్ వేసాను, బచ్చలి సీడ్స్. ఈ చెట్టుకి అల్లుకుంటుంది. ఈరోజు కొన్ని వైట్ ఫ్లవర్స్ వచ్చినాయి, కోస్తున్నాను. కటింగ్ వేసాను మొత్తం సమ్మర్లో. మిడిల్లో బ్యాక్ సైడ్ ఇంకా చాలా ఫ్లవర్స్ విప్పినాయి. చాలా బాగా వస్తున్నాయి. ఇప్పుడు మొగ్గలు కూడా చాలా ఉన్నాయి. ఇలా అప్పుడప్పుడు ట్రిమ్మింగ్ చేస్తేనే ఎక్కువ కొమ్మలు వస్తాయి. ఫ్లవరింగ్ కూడా చాలా బాగా వస్తుంది. వర్షాలు స్టార్ట్ అయినాయి కదా, ఎక్కువ గుబురుగా లేకుండా కొన్ని కట్ చేసేసాను నేను. వైట్ ఫ్లవర్స్ మొక్క ఫుల్గా ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. అవి చాలా స్మూత్గా ఉంటుంది ఆ ప్లాంట్. కొమ్మలు చేత్తో ఇలా ఇరిసేసినా చాలు, బాగా పెళుసుగా ఉంటుంది, ఊరికే ఇరిగిపోతుంది. కాస్మోస్ ఫ్లవర్స్, రెక్కలు రాలిపోయి కొన్ని సీడ్స్ కోసం ఉంచేసాను, రెడీ అవుతున్నాయి. కొన్ని వైట్ ఫ్లవర్స్, వీటిల్లో చాలా రకాలు ఉన్నాయి. ఈ గన్నేరు ఫ్లవర్స్లో ఇక్కడైతే చాలా ఫ్లవర్స్ విప్పినాయి. నేను ఎర్లీ మార్నింగ్ తీస్తాను, అందుకని ఇంకా బాగా విప్పలేదు. కొంచెం లేట్గా తీస్తే ఇంకా పెద్ద ఫ్లవర్స్ వస్తాయి. ఇవి చిన్న చిన్న కొమ్మలు పెట్టుకున్నా వచ్చేస్తాయి. చిన్న చిన్న కుండీల్లో కూడా ఫ్లవర్స్ వస్తాయి. మరీ లేతవి కాకుండా కొంచెం ముదురువి క్రాస్గా కట్ చేసి కొమ్మలు పెడితే చాలా బాగా వస్తాయి. ఏ కొమ్మలు పెట్టినా సరే ఇసుకలో అయితే చాలా బాగా రూట్స్ వస్తాయి. మట్టి లూజ్గా ఉండాలి. లూజ్గా ఉన్న దానిలో ఏ కొమ్మ పెట్టినా చాలా బాగా వస్తుంది. పెట్టి వదిలేసేయాలి 2 నెలలు. ఇవి కూడా నేను కొమ్మలే పెట్టాను, చుక్కమల్లి. నిత్యం వచ్చే ఫ్లవర్స్ ఇవి. ఈరోజు కొన్ని చుక్కమల్లి ఫ్లవర్స్కి వస్తున్నాను. సువర్ణ గన్నేరు ఫ్లవర్,
ఎల్లో కలర్లో చాలా బాగుంటాయి. సీడ్స్ వేశాను. లిల్లీ ఫ్లవర్స్, ఎల్లో లిల్లీ, పింక్ లిల్లీ. ఈ పింక్ లిల్లీ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. ఎర్లీ మార్నింగ్ తీసాను కదా, ఇప్పుడే విప్పుతున్నాయి. వీటికి సీడ్స్ వస్తాయి. ఆ సీడ్స్ వేసేస్తే వచ్చేస్తాయి. చాలా కలర్స్ ఉంటాయి వీటిల్లో. టెర్రస్ పైన బీర మొక్కలు పెట్టాను. ఈరోజు ఈ 2 టబ్బుల్లో ధనియాలు వేస్తున్నాను. టూ టైమ్స్ కోసాను. కొంచెం ముందు కొత్తిమీర మొత్తం తీసేసి మళ్ళీ వేసేస్తున్నాను. చాలా ఫ్రెష్గా ఉంది కొత్తిమీర. వాటర్లో ఒకసారి వాష్ చేసేసి యూజ్ చేసేస్తాను. చాలా లేతగా ఉంది. వానపాము ఎర్రలు అంటాను నేను. ఇది చూడండి, కదిలిస్తుంటే ఎంత పెద్దగా ఉందో. మట్టిలో కెలుకుతుంటే వచ్చేసింది. ఇవి ఉంటే మట్టి లూజ్గా ఉంటుంది, మొక్కలు బాగా వస్తాయి. వర్షం పడింది, మొత్తం నానిపోయి ఉంది. ఇంకో టబ్బు కూడా ఖాళీగా ఉంది, అందులో కూడా వేస్తున్నాను. రెండిట్లో కొత్తిమీర. ఇలా మట్టి ఫస్ట్ టైం మార్చి పెట్టుకునేటప్పుడు ఏవి వేసినా చాలా బాగా వస్తాయి. తోటకూర కూడా వచ్చేస్తుంది. కొరియాండర్ సీడ్స్, ధనియాలు, కొంచెం థిక్గా వేస్తున్నాను. పలుచగా వేస్తే సరిగా రాదు కొత్తిమీర. బర్డ్స్ వస్తాయి, అవి తిన్నన్ని తినేస్తూ ఉంటాయి. కొన్ని ఎక్కువ వేస్తాను, అందుకని కొంచెం మట్టితో కవర్ చేసేస్తాను. డైలీ వాటర్ పోయాలి. వర్షంలో పెడితే రాదు సరిగా. కొత్తిమీర చాలా లేట్గా వస్తుంది. 20 days 1 month పడుతుంది థిక్గా రావాలంటే. కానీ చాలా బాగుంటుంది. అన్నిటికన్నా మెంతులు అయితే త్వరగా వచ్చేస్తాయి, 3 daysకే. కొత్తిమీర కొంచెం లేటుగా వస్తుంది. వీటిని బద్దలు చేసైనా వేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా వేస్తాను. ఎప్పుడు ఇంట్లో యూజ్ చేసుకున్న ఏమైనా ఖరాబ్ అయిపోతే ధనియాలు అవి వేస్ట్గా పడేయకుండా ఇట్లా వేస్ట్ డబ్బాలో అయినా సరే వేసేస్తే, ఖరాబ్ అయినవి అయినా సరే చాలా బాగా వచ్చింది కొత్తిమీర. ఏ ధనియాలు వేసినా సరే కొత్తిమీర చాలా బాగా వస్తుంది.